నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు గుడియత్తం రోడ్డు డిగ్రీ కళాశాల వద్ద మంగళవారం సాయంత్రం తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టిన ఎస్ఐ లోకేష్ రెడ్డి. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలైన తిరుపతి షిరిడి మధ్య భక్తుల సౌకర్యార్థం అందుబాటులోకి మరో రైలు. తిరుపతి సాయి నగర్ షిరిడి వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును వర్చువల్ గా ప్రారంభించిన కేంద్ర రైల్వే సహాయ శాఖ మంత్రి సోమన్న. ఎన్ఎంయు ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తిరుపతి ఆర్ఎంఓ కార్యాలయం ఎదుట ఉద్యోగుల నిరసన. ఏపీఎస్ ఆర్టీసీలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించండి. ఎన్ఎంయు జిల్లా కార్యదర్శి బాబు డిమాండ్. వైసీపీ సోషల్ మీడియా హద్దు దాటుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకోం. ఇష్టానుసారం పోస్టులు పెడితే తాట తీస్తాం. పవన్ కళ్యాణ్ ఫోటో మార్పింగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన తిరుపతి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. వార్తల్లోని వివరాలు. పలమనేరు గుడియత్తం రోడ్డు డిగ్రీ కళాశాల వద్ద మంగళవారం సాయంత్రం ఎస్ఐ లోకేష్ రెడ్డి తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ మీడియాతో మాట్లాడుతూ ఆయన ప్రజలకు కీలక విషయాలను వెల్లడించారు. కొంతమంది యువత నెంబర్ ప్లేట్ లేని వాహనాలతో మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్నారని అన్నారు. మరికొంతమంది హెల్మెట్స్, వాహనాలకు సంబంధించిన పేపర్స్ లేకుండా అలాగే ఇన్సూరెన్స్లు చేసుకోకుండా తిరుగుతున్నారని వారందరినీ గుర్తించడం జరిగిందని అన్నారు. ప్రస్తుతానికి జరిమానాలు విధించి హెచ్చరించి వదులుతున్నామని, వాహనదారులందరూ కూడా ఈ విషయాలను గుర్తించుకుని పోలీసులకు సహకరించాలని కోరారు. ఈరోజు పలమనేరు టౌన్ నందు ఈ జంక్షన్ మన గవర్నమెంట్ స్కూలు ప్లస్ మరి కాలేజ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ యూత్ ఎక్కువ ఫాస్ట్ ర్యాష్గా డ్రైవింగ్ చేస్తున్న ఉద్దేశంతో యూత్ను ఎక్కువ పట్టుకొని వాళ్ళ బైకులకి ఏమన్నా లేకపోయినా కూడా దానికి రికార్డ్స్కి ఫైన్స్ వేస్తున్నాము. కొందరు నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నారు, కొందరు ఓవర్ స్పీడ్ తిరుగుతున్నారు, ప్లస్ హెల్మెట్లు కూడా పెట్టుకోవడం లేదు. కొందరు బండ్లకు ఇన్సూరెన్స్లు అయిపోయినాయి. వీటన్నింటినీ పెట్టుకోవాల్సిందిగా వాళ్ళకి సూచించి దానికి తగ్గట్టు ఫైన్లు వేసి ఆ ఫైన్స్ని మన ఫోన్పే యాప్లోనే ఈ చలానా అని ఉన్నది, ఒకటి ఫోల్డర్ ఉంటుంది, దాంట్లో కట్టించడం జరుగుతున్నది. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలైన తిరుపతి షిరిడీల మధ్య భక్తుల సౌకర్యార్థం మరో రైలు అందుబాటులోకి వచ్చింది. ఇరు ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య కనెక్టివిటీ పెంపొందించేందుకు భారతీయ రైల్వే శాఖ చేసిన ఈ చర్యతో మరో ముందడుగు వేసింది. రెండు ముఖ్యమైన పుణ్యక్షేత్రాల మధ్య తిరుపతి సాయినగర్ షిరిడి వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును కేంద్ర రైల్వే సహాయ శాఖ మంత్రి సోమన్న ఈ నూతన రైల్వే సేవలను వర్చువల్ గా ప్రారంభించారు. రెండు ముఖ్యమైన పుణ్యక్షేత్రాల మధ్య నూతనంగా ప్రారంభించిన తిరుపతి సాయినగర్ షిరిడి వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును వర్చువల్ గా ప్రారంభించడం జరిగింది. కేంద్ర రైల్వే సహాయ మంత్రి సోమన్న ఈ నూతన రైల్వే సేవను వర్చువల్ గా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఈ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలుకు జెండా ఊపి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఇది ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రారంభించిన రెండవ వీక్లీ ఎక్స్ప్రెస్ కావటం విశేషం. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో పాటు తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్, శ్రీవాత్సవ తదితరులు పాల్గొన్నారు. ఈ నూతన రైలు తిరుపతి నుంచి బయలుదేరి ప్రయాణ మార్గంలో గూడూరు, ఒంగోలు, గుంటూరు, సికింద్రాబాద్ మీదుగా సాయినగర్ షిరిడి చేరుకుంటుంది. ఈ మార్గం మధ్యలో ఉన్న భక్తులకు కూడా షిరిడి సాయిబాబా దర్శనం కోసం ప్రయాణం మరింత సులభతరం కానుంది. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల భక్తులలో హర్షం వ్యక్తమవుతోంది. ఈ కొత్త రైలు సేవలతో భక్తుల ప్రయాణ కష్టాలు చాలా వరకు తీరుతాయని, ముఖ్యంగా వారాంతరాల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మార్గంలో కనెక్టివిటీ పెరగడం వల్ల 4 రాష్ట్రాల ప్రజలకు రవాణా పరంగా మంచి అవకాశం లభించినట్టయిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రోజు ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి నుంచి తిరుపతి సాయినగర్ షిరిడి వారాంతరపు ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించడం కార్యక్రమంలో పాల్పంచుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వెలిసిన తిరుమల తిరుపతి నుంచి సాయిబాబా కొలువై ఉన్న షిరిడి క్షేత్రాల మధ్య భక్తుల సౌకర్యార్థం వీక్లీ రైలు అందుబాటులోకి తీసుకురావడం ఒక మంచి నిర్ణయం. భక్తుల సౌకర్యంతో పాటు ఆధ్యాత్మిక టూరిజం, టెంపుల్ టూరిజంకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు సాధ్యమైనంత వేగంగా త్వరగతిన పూర్తి చేయాలనే ఆలోచనతో మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు రైల్వే పెండింగ్ ప్రాజెక్టులని కూడా సమీక్షలు చేస్తూ ఉన్నాము. సీఎం సూచనల మేరకు రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, జంగిల్ క్లియరెన్స్, అటవీ సమస్యల వంటివి కూడా అన్నిటిని కూడా క్లియర్ చేయడము, అదేవిధంగా అంశాలపై దేశంలో ఎక్కడా లేని విధంగా
టాస్క్ ఫోర్స్ నిర్ణయించి కమిటీ ఏర్పాటు చేసి ఆయా సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క తిరుపతి జిల్లాకు సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వేస్లో ఎస్పూడి బైపాస్కు 522 కోట్లు, గూడూరు రేణిగుంటకు 940 కోట్లు, తిరుపతి కాట్పాడికి డబల్ లైన్ 1330 కోట్లు, రేణిగుంట అరకోణం 1830 కోట్లు, గూడూరు టు గుమ్మడిపూడి లైన్లకు 2045 కోట్లు. అంటే ఈ యొక్క తిరుపతి సెంటర్కు సౌత్ సెంట్రల్, అదేవిధంగా దీనిలో రైల్వేస్ కింద సదరన్ రైల్వేస్ కింద కూడా 6700 కోట్ల రూపాయలు ఈరోజు పనులు జరుగుతున్నాయని చెప్పి గర్వంగా చెప్పగలుగుతూ ఉన్నాము. అదేవిధంగా ఇప్పటికే తిరుపతి నుండి సిడ్డీకి మంగళవారం వారాంతపు రైలు నడుస్తుండగా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని రైల్వే కనెక్టివిటీకి మరింత బలోపేతం చేసేందుకు తాజా ఆదివారం కూడా మరో కొత్త వారాంతపు ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభిస్తున్నాం. ఈ యొక్క రైలు ఆదివారం ఉదయం 4 గంటలకు తిరుపతి నుండి ప్రారంభమై సోమవారం ఉదయం 10:45 గంటలకు సిర్డీకి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సిర్డీ నుండి సోమవారం మళ్ళా 19:35కు బయలుదేరి బుధవారం ఉదయం 1:30కి తిరుపతికి చేరుకుంటుంది. ఎన్ఎంయు ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తిరుపతి ఆర్ఎంఓ కార్యాలయం ఎదుట ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఏపీఎస్ ఆర్టీసీలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎన్ఎంయు జిల్లా కార్యదర్శి బాబు డిమాండ్ చేశారు. 30 డిమాండ్లతో 40 రోజుల క్రితం ఆర్టీసీ డీపీటీఓకి లేఖ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ నెల 12లోపు సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే ఎన్ఎంయు మహాసభల తర్వాత పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. డీపీటీఓ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుందని అన్నారు. కనీసం ఉద్యోగులను పిలిచి డీపీటీఓ మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదని ఆరోపించారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా మహాధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది. సుమారు 40 రోజులుగా 40 డిమాండ్ల మీద గౌరవ డీపీటీఓ గారికి మేము మా డిమాండ్లన్నీ కూడా తెలియపరుచున్నాం. 1/90 సర్కిల్ అనేది ప్రధానమైన డిమాండు. ఆ యొక్క డిమాండ్ని గౌరవ డీపీటీఓ గారు అన్ని డిపోలకు కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం, చేసిన తర్వాత సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత గౌరవ డీపీటీఓ గారే ఏ చిన్న కేసు వచ్చినా కూడా ఇమీడియట్గా సస్పెండ్ చేయండి, రిమూవ్ చేయండి అని గౌరవ డీపీటీఓ గారే తెలియజేస్తున్నారు. ఇది ఎక్కడ పక్క జిల్లాలో ఎక్కడ కూడా జరగలేదు. అదేవిధంగా మా ఆలోచన ఏమంటే చిన్న చిన్న విషయాలకంతా కూడా రిమూవ్ సస్పెండ్ చేసే పద్ధతి ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఏ జిల్లాలో కూడా లేదు. అదేవిధంగా మన అలిపిరి డిపోలో లీదమ్మ అనే కండక్టర్ ఒక అమ్మాయి 100 రూపాయల టికెట్ బై మిస్టేక్ పొరపాటు జరిగిందని అమ్మాయి ఒప్పుకుంటే కూడా సస్పెండ్ చేసి అలిపిరి డిపో మేనేజర్ గారు ఎంక్వైరీ అయిన తర్వాత ఆ అమ్మాయిని పేపర్ రాసేమని అడగడం కూడా జరిగింది. ఆ అమ్మాయి నేను లిఫ్ట్ ఇవ్వాలంటే ఆ అమ్మాయి ఈ డిపోలో కనపడకూడదని కూడా గౌరవ డిపో మేనేజర్ గారు అనడం చాలా బాధాకరం. లిఫ్ట్ ఇచ్చే ఉద్యోగం వరకే డిపో మేనేజర్ చూడాలా. ఆ తర్వాత పోస్టింగ్ ఇవ్వాల్సింది ఎవరి వల్ల గౌరవ డీపీటీఓ గారు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది లేకుండా నేను ఈ డిపోలో అమ్మాయి కనపడకూడదు అనడం కూడా చాలా దారుణమైన విషయం. ఇప్పుడైనా తక్షణమే ఈ యొక్క దశల వారీగా 4వ కార్యక్రమంలో ఈరోజు డీపీటీఓ కార్యాలయం నందు ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. రేపు 12వ తేదీ పైన జిల్లా వ్యాప్తంగా కూడా మా రాష్ట్ర కమిటీ ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానికి మేమంతా కట్టుబడి ఉండాల్సి వస్తుంది. తక్షణమే గూడూరు డిపో నందు ఎస్కే భాష అనే ఒకతను ఈ లూదెమ్మ అనే కండక్టర్ ఇమీడియట్గా తక్షణమే వాళ్ళ యొక్క సోకాస్ రిమూవల్ని తక్షణమే రద్దు చేసి సేమ్ డిపో ఇవ్వాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ 100% ఓవర్ వస్తుంది శ్రీశక్తి బస్సులు ఎక్కడెక్కడ పెరగాల్సిన అవసరం ఉందో ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా మేమందరూ కూడా కండక్టర్ డ్రైవర్లందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. వారు పనిచేసేదానికి సహకారంగా మేనేజ్మెంట్ సైడ్ నుండి కూడా బస్సులు పెంచాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా ఇబ్బంది పడుతున్నారు బస్సులో. డిపో మేనేజర్లు అందరూ కూడా డిపోల్లోనే పరిమితం అవుతున్నారు. ఎక్కడెక్కడ రూట్ సర్వే చేసి ఏ రూట్లో ఓవర్ పెరుగుతుంది, ఏ రూట్లో తగ్గింది, తగ్గిన చోట తగ్గించి పెంచిన చోట ఎక్కించాలన్న ఆలోచన గౌరవ డిపో మేనేజర్కి లేదు. అదేవిధంగా ఈ జిల్లాలో మోనాపుల్గా నేను చెప్పిందే జరగాలనేసి గౌరవ డిప్యూటీ గారు ఆయన మొండి వైఖరి మార్గం ఉంది. మాకు మెసేజ్ ద్వారా చర్చలు రమ్మంటున్నారు కానీ లెటర్ రూపంలో మాకు అయితే ఇవ్వలేదు. గతంలో కూడా లెటర్ రూపంలో పిలిచినాడు. 4 నెలల ముందు సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి కూడా ఇప్పటి వరకు కూడా ఏ సమస్య పరిష్కారం చేయకపోగా లేని సమస్యలంతా సృష్టిస్తున్నాడు. అటువంటి చేయడం వల్ల ఏమవుతుందంటే ఉద్యోగుల్లో చాలా ఆందోళన కలుగుతూ ఉన్నది. ఇటువంటి అధికారులు కూడా నాకు తెలుసు ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. గౌరవ డీపీటీఓ గారు పక్క జిల్లాల్లో కూడా 4 జిల్లాల్లో పనిచేశారు. 3 నెలలు 2 నెలల పైన ఎక్కడ కూడా పనిచేయలేదు.
ఇక్కడ కూడా అదే వాతావరణం కల్పిస్తూ ఉద్యోగులంతా కూడా అలజడి సృష్టిస్తున్నాడు. కనీసం ప్రభుత్వం మమ్మల్ని గుర్తింపేనట్టుగా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి అన్ని విషయాలు చర్చించినప్పుడు కూడా ఇక్కడున్న డిప్యూటీఓ గారు మాత్రం ఏ రకంగా స్పందించకుండా వైసీపీ నాయకులు కూర్చొని పెట్టుకొని కార్యాలయంలో డిపోలో ఆఫీస్లో కూర్చొని పెట్టుకొని వాళ్ళతో చర్చించి నిర్ణయాలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. తక్షణమే మా సమస్యలను కూడా మీరు పరిష్కారం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో మార్పింగ్ పై తిరుపతి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ సోషల్ మీడియా హద్దు దాటుతోందని, పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకోమని, ఇష్టానుసారం పోస్టులు పెడితే తాట తీస్తామని వైసీపీ వాళ్లను కిరణ్ రాయల్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. కొందరు వైసీపీ పేటీఎం బ్యాచ్ తమ పేజీలో ఆర్థిక నేరస్తుడు జగన్ కాళ్లు డిప్యూటీ సీఎం మొక్కినట్లు ఫోటోలు వైరల్ చేస్తున్నారని, మేము మార్పింగ్ ఫోటోలు పోస్ట్ చేయడం మొదలు పెడితే మీ కాపురాలు కూలిపోతాయని అన్నారు. పరకమణి కేసులో జనసేన నాయకులు 30 లక్షలు తీసుకున్నారని ఆరోపణలు చేశారని, అయితే ఈ ఘటనలో భూమన ఫ్యామిలీకి 30 కోట్ల మేర పరకమణి కేసులో స్వాహా చేశారా అని ప్రశ్నించారు. వైసీపీ పేటీఎం బ్యాచ్ పోస్టులపై తిరుపతి జిల్లా అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. హద్దు దాటితే జనసేన పార్టీ అంటే చూపిస్తామంటూ ఇలాంటి ఫేక్ పోస్టులతో వైసీపీ పేటీఎం బ్యాచ్ రోజురోజుకి దిగజారిపోతున్నారని జనసేన నేత కిరణ్ రాయల్ పేర్కొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం ఈ కోట్లాది మంది అభిమానించి ఆదరించే నాయకుడు, దక్షిణ భారతదేశంలో రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక ఆర్థిక నేరగాడు, ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ముఖ్యమంత్రి అంటారు ఏమని అనుకోండి, అతని కాళ్ళ దగ్గర ఇలా పెట్టి ఫోటో చేస్తే మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈరోజు అడిషనల్ ఎస్పీ గారిని కలిసాం. మేము ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కుక్కలకి, కుక్కలన్నా తప్పులేదు. ఎందుకంటే మేము కానీ వాడామంటే సోషల్ మీడియా మీరు తట్టుకోలేరు. మీకన్నా బ్రహ్మాండంగా వాడగలుగుతాం. అసలు సోషల్ మీడియా టెక్నాలజీ కనిపెట్టిందే మేమే. సోషల్ మీడియా టెక్నాలజీ, ఇలాంటి టెక్నాలజీ ఏమేం చేయగలం మేము. మాకన్నా సోషల్ మీడియా మీ సోషల్ మీడియా కాదు. మీరు మా మీద ప్రయోగాలు చేస్తే మేము ప్రయోగాలు స్టార్ట్ చేస్తాం అనుకుంటే తట్టుకోలేరు. ఒకటే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి మీద పోస్టులు పెట్టాలంటే ఆలోచించాలి. మీరు ఒక ఆర్థిక నేరగాడి దగ్గర కూర్చోబెట్టి ఇలా పెడితే మేము పెట్టలేమా? మేము ఇంకా బ్రహ్మాండంగా పెట్టగలం. ఎవరైతే పెట్టారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి అడిషనల్ ఎస్పీ గారు కోరం. ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. వీళ్ళందరి మీద చర్యలు తీసుకొని వీళ్ళందరూ ఆ పోస్టులు డిలీట్ చేయించి వెంటనే కేసు నమోదు చేసి, భవిష్యత్తులో ఎవరో కూడా సరే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలన్నా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి, ఒక గవర్నమెంట్లో ఉన్న వ్యక్తి మీద పెట్టాలన్నా ఆలోచించాలి. అలాంటి చట్టం తీసుకురండి, అలాంటి కేసులు పెట్టమని చెప్పి కూడా అడిగాము. వాళ్ళ చట్టపరంగా ఏముందో వాళ్ళకి కంట్రోల్ చూసి చట్టం లా ప్రకారం కేసులన్నీ పెడతాము. భవిష్యత్తులో పెట్టకూడదు. కానీ మేము జనసేన పార్టీ తరపున హెచ్చరిస్తున్నాం వైసీపీ సోషల్ మీడియా కుక్కలకి, మీరు హద్దు దాటితే, హద్దు మీరితే మేము కూడా మీరుతాం. ఇప్పటికే చాలా ఎక్కువ చేస్తున్నారు మీరు. మేము 15 సంవత్సరాల అధికారంలో ఉన్న సంగతి మర్చిపోతాం. మీరు 15 సంవత్సరాలు మేమే ఉండబోతున్నాం. 15 సంవత్సరాలు ప్రజలు మా పక్కనే ఉన్నారు. మాకు పక్కే మమ్మల్ని ఆదరిస్తారని కూడా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో వైసీపీ సోషల్ మీడియా పూర్తిగా చెప్తున్నాం, అలాగే వైసీపీ నాయకులు కూడా ఆధారాలు లేని మాటలు మాడితే మాత్రం తాట తీసేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. భారత సాంప్రదాయ వైద్య వ్యవస్థలను ప్రపంచ ఆరోగ్య రంగంలో మరింత ముందుగా తీసుకువెళ్లడానికి ప్రపంచ నిపుణులు, విధాన నిర్ణేతలు, ఆరోగ్య సంరక్షణ నిపుణులతో భారత రాజధాని ఢిల్లీ నగరంలోని భారత్ మండపంలో ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు 3 రోజుల పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా అంతర్జాతీయ సమ్మిట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తిరుపతి హోమియోపతి క్లీనింగ్ రీసెర్చ్ యూనిట్ ఇన్ఛార్జ్ సైంటిస్ట్ డాక్టర్ రవిచంద్రారెడ్డి తెలిపారు. ఈ సంవత్సరం 17 నుంచి డిసెంబర్ 17 నుంచి 19 వరకు ఢిల్లీలో భారత్ మండపంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఆయుష్ మంత్రాలయం సౌజన్యంతో ఈ WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ సమ్మిట్ ట్రెడిషనల్ సిస్టమ్స్ మీద జరగబోతోంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము సమతుల్యతను పునరుద్ధరించడము, ఆరోగ్యం మరియు శ్రేయస్సు యొక్క శాస్త్రము మరియు అభ్యాసం అనే ఇతివృత్తాన్ని కలిగి ఉందని శ్రీ జాదవ్ గారు ఆయుష్ మినిస్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి 100కి పైగా దేశాల నుండి మంత్రులు, విధాన నిర్ణేతలు, ప్రపంచ ఆరోగ్య నాయకులు, పరిశోధకులు, నిపుణులు, పరిశ్రమ ప్రతినిధులు మరియు అభ్యాసకులకు ఒకచోట చేర్చుతుంది. సాంప్రదాయ వైద్యంలో భారతదేశం యొక్క ప్రపంచ నాయకత్వాన్ని నొక్కి చెబుతూ ఆయుష్ వ్యవస్థలు, ఆయుర్వేదం, యోగా, ప్రకృతి వైద్యం, యునాని, సిద్ధ, సోవా, రిక్పా మరియు హోమియోపతి శతాబ్దాలుగా ప్రజలకు సేవ చేస్తున్నాయని మరియు నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆరోగ్యానికి విశ్వసనీయ పరిష్కారాలుగా గుర్తింపబడుతున్నాయని మంత్రి అన్నారు. గుజరాత్లోని జామ్నగర్ భారతదేశంలో భాగస్వామ్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ను స్థాపించడం భారతదేశ సంప్రదాయ జ్ఞాన వ్యవస్థలపై పెరుగుతున్న ప్రపంచ విశ్వాసాన్ని
ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. ఈ సమ్మిట్ ముగింపు కార్యక్రమానికి భారత ప్రధానమంత్రి హాజరవుతారని మంత్రి తెలిపారు. డాక్టర్ రవిచంద్రారెడ్డి, సీనియర్ సైంటిస్ట్, క్లినికల్ రీసెర్చ్ యూనిట్ ఫర్ హోమియోపతి అండర్ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి పర్వదిన ప్రత్యేక దర్శన ఏర్పాట్లను పురస్కరించుకుని తిరుమలలో భక్తుల రద్దీ, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రత మరియు సేవా ఏర్పాట్లను సమగ్రంగా సమీక్షిస్తూ ఈ రోజు తిరుమల అన్నమయ్య భవన్లో ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మరియు టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ సంయుక్తంగా నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ భారీగా ఉండే ప్రాంతాలను ముందుగానే మ్యాప్ చేసి అవసరమైన పర్యవేక్షణ సిబ్బంది, క్యూలైన్ నిర్వహణ బృందాలు, ట్రాఫిక్ మానిటరింగ్ టీంలు తదితర అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రత్యేకంగా లడ్డూ ప్రసాదం పంపిణీ కేంద్రాల్లో రద్దీ నియంత్రణ, క్రమశిక్షణ పాటింపు, భద్రతా చర్యలపై అదనపు శ్రద్ధ వహించాలని సూచించారు. అలాగే బస్టాండ్, రైల్వే స్టేషన్, శ్రీనివాసం, అలిపిరి, లగేజ్ కౌంటర్ వంటి ముఖ్య ప్రదేశాలలో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా భక్తులకు నిరంతరం అవగాహన కల్పించాలని సంబంధిత శాఖలకు సూచించారు. భద్రతా పరంగా యాక్సెస్ కంట్రోల్ పాయింట్లు, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించగా అవసరమైన చోట మరింత బలోపేతంగా చేయాలని ఎస్పీ పేర్కొన్నారు. భక్తులను తప్పుదారి పట్టిస్తూ టోకెన్లు ఇప్పిస్తామని అనధికారికంగా వివిధ ప్రదేశాల్లో తిరుగుతున్న జీప్ డ్రైవర్లు, దళారులు భక్తులను మోసగిస్తే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. తిరుమల భక్తుల రద్దీపై నిరంతర పర్యవేక్షణ కోసం క్యూలైన్ ప్రాంతాల్లో నిబంధనల ప్రకారం డ్రోన్లను కమాండ్ కంట్రోల్ సెంటర్కు లింక్ చేసి టీటీడీ మరియు పోలీస్ సంయుక్త బృందాలు క్రమం తప్పకుండా పర్యవేక్షణ నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో శాంతి భద్రతలు అదనపు ఎస్పీలు రామకృష్ణ, అడ్మిన్ శ్రీనివాసులు, రెడ్ శాండిల్ కులశేఖర్, సాయుధ దళం శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు. జిల్లాలోని నగిరి తడుకుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం శంకర, సంతానం అనే ఇద్దరు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో పోర్టు కార్మికులుగా పనిచేస్తున్నారు. నగిరి మీదుగా మరో ప్రాంతానికి వారు కారులో ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో తడుకుపేట వద్ద ఎదురుగా వస్తున్న మరో కారు వీరు ప్రయాణిస్తున్న కారుని వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టింది. దీంతో రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో పద్మావతి అమ్మవారి దేవాలయంలో పోర్టు కార్మికులుగా పనిచేస్తున్న శంకర, సంతానంతో పాటు తమిళనాడుకు చెందిన మరో వ్యక్తి మృతి చెందారు. మరో ముగ్గురు తమిళనాడు వాసులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై పరిశోధనలు చేశారు. ప్రమాద సంఘటన సమయంలో అక్కడున్న వారిని అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అతివేగం వల్లనే కారు ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు. సో ఈరోజు నగరి అర్బన్ పిఎస్ లిమిట్స్ లో తిరుపతి తిరుత్తని హైవేలో ఒక అన్ఫార్చునేట్ రోడ్ యాక్సిడెంట్ జరిగిందండి. సో ఈ రోడ్ యాక్సిడెంట్ లో టోటల్ గా ముగ్గురు అక్కడికక్కడే స్పాట్ డెడ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక ముగ్గురు ఇంజ్యూర్ అయిపోయి వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఈ రోడ్ యాక్సిడెంట్లో బేసికల్లీ 2 కార్స్, ఒకటి వచ్చేసి మారుతి స్విఫ్ట్, ఇంకో కార్ వచ్చేసి వ్యాగనర్ కారు. ఈ 2 కార్స్ హెడ్ ఆన్ కొలిజన్ అయ్యాయి. సో ఇందులో మారుతి స్విఫ్ట్ కార్ వచ్చేసి మనకు AP 03BX4473 నెంబర్ కలిగి ఉంది. ఈ కారు మనకు తిరుచానూరు నుంచి తిరుత్తనికి వీళ్ళు ప్రయాణిస్తూ ఉన్నారు. మార్నింగ్ 7 o'clockకి వీళ్ళు బయలుదేరారు. అదేవిధంగా మారుతి వ్యాగనర్ వచ్చేసి మనకు తాంబరం నుంచి తిరుమలకు వాళ్ళు దర్శనంకి బయలుదేరారు. సో మారుతి స్విఫ్ట్లో వచ్చేసి ఒక ఇద్దరు బయలుదేరారు. వీళ్ళ నేమ్స్ వచ్చేసి సంతానం అండ్ సుబ్రహ్మణ్యం. సంతానం వచ్చేసి కార్ యొక్క డ్రైవర్, 40 years. సో అదేవిధంగా మారుతి వ్యాగనర్లో తిరుమల వైపు వస్తున్న ఫ్యామిలీ ఏదైతే ఉందో అందులో ముగ్గురు బయలుదేరారు, ప్లస్ ఒక డ్రైవర్ కూడా ఉన్నారు. ఆ డ్రైవర్ పేరు వచ్చేసి మదన్ అండ్ మిగతా ఫ్యామిలీ వచ్చేసి అరుణ్ అండ్ వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ సన్. సో ఈ 2 కార్స్ బేసికల్లీ ఓవర్ స్పీడింగ్ వల్ల హెడ్ ఆన్ కొలిజన్ జరగడం అయింది. అండ్ ఈ హెడ్ ఆన్ కొలిజన్ జరగడం వల్ల ఆన్ ద స్పాట్ ఈ మారుతి స్విఫ్ట్ కార్లో ప్రయాణిస్తున్న సంతానం మరియు సుబ్రహ్మణ్యం ఆన్ ద స్పాట్ అక్కడికక్కడే చనిపోయారు. అదేవిధంగా ఈ వ్యాగనర్ కార్లో తిరుమల వైపు వెళ్తున్న డ్రైవర్ మదన్ గ్రేవియస్గా ఇంజ్యూర్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అదేవిధంగా కో ప్యాసింజర్ అరుణ్ వచ్చేసి అతను చనిపోవడం జరిగింది. సో టోటల్గా అరుణ్, సంతానం అండ్ సుబ్రహ్మణ్యం ఈ ముగ్గురు స్పాటెడ్ అయ్యారు. మిగతా డ్రైవర్ మదన్ వచ్చేసి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. అదేవిధంగా
ఈ అరుణ్ వాళ్ళ వైఫ్ కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు అండ్ వాళ్ళ కొడుకు కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. సో ఈ మాకు 8:45 ఈ యాక్సిడెంట్ జరిగితే మాకు 9 o'clockకి డయల్ 100 కాల్ రావడం జరిగింది. సో మా పోలీస్ వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయిపోయి అక్కడికి హైవే మొబైల్ వాళ్ళు చేరుకోవడం జరిగింది. చేరుకొని అంబులెన్స్కి ఫోన్ చేసి వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో టైమ్లీగా మా పోలీస్ రెస్పాండ్ అవడంతో ఒక 3 ప్రాణాలు కాపాడగలిగాం మేము. సో దీనికి రీజన్ వచ్చేసి మనం ఓవర్ స్పీడింగే అని చెప్పొచ్చు. బికాజ్ అక్కడ రోడ్ అయితే టర్నింగ్స్ కానీ ఈ బ్లైండ్ స్పాట్స్ కానీ బ్లాక్ స్పాట్స్ కానీ ఏ రకంగా అక్కడ మనం అబ్జర్వ్ చేయడానికి లేదు. ఇట్స్ ఏ ప్లేన్ రోడ్ అండ్ అక్కడ ఓవర్ స్పీడింగ్ వల్ల డ్రైవర్ నెగ్లిజెన్స్ వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందని మనము ఎస్టాబ్లిష్ చేశాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలంనేరు గుడియత్తం రోడ్డు డిగ్రీ కళాశాల వద్ద మంగళవారం సాయంత్రం తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టిన ఎస్ఐ లోకేష్ రెడ్డి. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలైన తిరుపతి షిరిడి మధ్య భక్తుల సౌకర్యార్థం అందుబాటులోకి మరో రైలు. తిరుపతి సాయినగర్ షిరిడి వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును వర్చువల్ గా ప్రారంభించిన కేంద్ర రైల్వే సహాయ శాఖ మంత్రి సోమన్న. ఎన్ఎంయు ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తిరుపతి ఆర్ఎంఓ కార్యాలయం ఎదుట ఉద్యోగుల నిరసన. ఏపీఎస్ ఆర్టీసీలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించండి. ఎన్ఎంయు జిల్లా కార్యదర్శి బాబు డిమాండ్. వైసీపీ సోషల్ మీడియా హద్దు దాటుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకోం. ఇష్టానుసారం పోస్టులు పెడితే తాట తీస్తాం. పవన్ కళ్యాణ్ ఫోటో మార్పింగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన తిరుపతి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.